విషయంలో కూడా చాలా స్పష్టత ఇప్పటికే ఒక కంక్లూజన్కి వస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, మీకు ఇది అతిశయోక్తి కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగితే చాలా మంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది అనేటటువంటి భయాల్లో దోసుకున్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ అధికారులు ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ నాయకులు ఉండొచ్చు, వాళ్ళు ఏ పద్ధతిలో ఏ దోపిడీ చేశారో, ఎట్లా అక్రమాలు చేశారో వాళ్ళందరికీ భూమి కింద పాదాల కింద భూమి కదులుతా ఉన్నది. అది చాలా మందికి తెలుసు, వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన పోతున్నటువంటి పద్ధతిలోనే అర్థమవుతుంది. అందుకనే ఆయనను డ్యామేజ్ చేద్దాం అనేటటువంటి పద్ధతిలో చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్ గారికి జీర్ణం కావడానికి, హరీష్ రావు గారికి జీర్ణం కావడానికి పదే పదే మేము 39 మంది తెలియదా? 39 మంది గెలిచింది కాంగ్రెస్, 64 మంది వచ్చింది, జనాలకు తెలియదా? కానీ మధ్య మధ్యలో కాదు, మధ్య మధ్యలో బెల్లయ్య గారు మధ్య మధ్యలో కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బట్టన్నా నువ్వు సీఎం అవుతావు అనుకున్నా, వెంకన్నా నువ్వు సీఎం అవుతావు అనుకున్నా అని వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుంది. కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో మీరు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సంబంధం లేనట్టు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మిగతా దామోదర రాజనరసింహ గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అప్పుడు దామోదర రాజనరసింహ గారు లేచి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా దానికి కట్టుబడి ఉంటాం అంటే ఏమంటాడు కేటీఆర్ గారు? ఢిల్లీ నిర్ణయించింది అంటారు. నాకు అర్థం కాకుండా ముఖ్యమంత్రి పోస్ట్ కైనా ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు గజ్వేల్లో కామారెడ్డిలో పోటీ చేసాడు కేసీఆర్, ముఖ్యమంత్రి కుర్చీకి రాష్ట్రం అంతా ఒక్కసారి పోటీ చేసి అందరూ ఒక్కసారి కేసీఆర్ కోట్లేస్తే అయిపోయింది. ప్రత్యక్ష ఎన్నికలు లేవు కదా మన దగ్గర. ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిందే. ప్రత్యక్ష ఎన్నిక. ఒక్క నిమిషం బెల్లయ్య గారు, బెల్లయ్య నాయక్ గారు, ఒక్క నిమిషము. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మా నాయకుడు కూడా చెప్పినారు వాళ్ళకు 3 నెలలు టైం ఇవ్వాలి.